లిక్కర్ కేసులో నేటి నుండి పోలీస్ కస్టడీ. మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురు నిందితులను ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు ముగిసిందో శుక్రవారం, శనివారం కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి భాస్కర్రావు గురువారం ఉత్తర్వులిచ్చారు. ఈ నలుగురిలో ఇప్పటికే సిట్ అధికారులు ప్రధాన నిందితుడిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని వారం పాటు కస్టడీకి తీసుకోవాలని విచారణ చేశారు. ఈ కేసులో నలుగురు కీలకంగా వ్యవహరించారని అధికారులు గుర్తించారు. వీరిని వేరువేరుగా కలిసి విచారించాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం సిట్ అధికారులు జైలు నుండి నిందితులను కస్టడీకి తీసుకున్నారు. ఈ క్రమంలో బాలాజీ గోవిందప్పకు బయట నుంచి భోజనం ఇస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్రావు గురువారం ఉత్తర్వులిచ్చారు. బయట నుంచి సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో భోజనాన్ని అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశించారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని గోవిందప్ప వేసిన పిటిషన్పై వాదనలు ముగియడంతో న్యాయాధికారి తీర్పును వెలువరించారు.